బాగున్నావా అమ్మ? బాగున్నది. మంచిగా ఉన్నదా? అన్నకి ఇట్లా మంచిగా ఉన్నదా? పిల్లలు మంచిగా ఉన్నదా? ఎప్పుడు వచ్చినావు? అంత మంచిగా ఉన్నారా? మేము అయ్యో ఇవి మాట్లాడినాక మాట్లాడు. ఎప్పుడు వచ్చినావు? జరాగు నువ్వు అన్న మంచిగున్నాడా? మంచిగానే ఉన్నాడు. మా అన్న మంచిగా ఉన్నాడా? వరికి వచ్చిండ్రా? కొయ్యలే ఇంకో అదే అది దొరుకుతలేదు. మిషన్ దొరుకుతలేదు. మిషన్లు ఉన్నాయి. మత్తుగా మిషన్లు ఉంటే మత్తు కోతలు ఉన్నాయి అవ్వ. మరి ఆ కోత ఆడబిడ్డకి ఏమన్నా పెట్టబడతాను అంటున్నావా? ఆడబిడ్డ కాదు, నేను ఆడబిడ్డను వదిలేక ఏమైనా పెట్టబడతావు? ఆడబట్ల మొక్కల కచ్చ కదనే. సరే 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 వదినకేమన్నా బుడ్డడో కడవడో ఇస్తావని అడుగుతా. సంచి బియ్యం నేను ఇస్తా సంచి బియ్యం. నన్ను అడుగుండ్రి. నేను ఆడబిడ్డను. ఒకళ్ళకొకళ్ళని తినాలి. నీకుంటే నాకు, నాకుంటే నీకు. నువ్వే వేయాలి. నాకే కావాలని ఏం కాదు. ఆడబిడ్డ సొమ్ము తింటే మంచిది కాదు. శుద్ధ పూసవాగో కథలే ఉంటది. మరి ఆడబిడ్డ సొమ్ము తినొద్దు. మంచిదేనా? అంత మంచిదే. మీరు మంచిగున్నారా? పిల్లలు మంచిగున్నారు. అన్న మంచిగున్నాడా? మా అవ్వకి ఇట్లా మంచిగున్నారు. అందరు మంచిగా ఉన్నారు. పిల్లలు జల్లలు అంతా క్షేమంగానే ఉన్నారు. నువ్వైతే మంచిగానే ఉన్నావు కదా? నేను అప్పుడే వచ్చినది. బాగున్నారా? బాగున్నాం. అన్న గిట్లా పిల్లలు గిట్లా అందరు మంచిగా ఏం పని చేస్తారు? మంచిగానే ఉన్నాం. ఇవో 4 మరకలు వచ్చి ఆడబిడ్డను, ఆడబిడ్డ మోగని, ఆడబిడ్డ పిల్లలు మీరు అరుచుకున్న మనసులా ఏ అత్తనే ఉంటాం, పోతనే ఉంటాం. మేము వస్తేనే, నేను ఫోన్ చేస్తేనే ఆడబిడ్డ అంటారు. ఆడబిడ్డ వస్తే అంత వస్తుందని మీరు ఆడొస్తారే. రాకపోతే ఏం చెప్తాం? రారు, ఒడిసిపోతాయి. మాట్లాడతారు రారు. ఎందుకు ఒడిసిపోతుంది? ఓ గవ్వ మాటలు, తీయటి మాటలు, కమ్మటి పిత్తులాట. తీయటి మాటలు మాటలు చల్లకుండా నాన్న చేయందా, నాయ చేయందా, నాన్నగారు చేయందా, ఏంది సంపాదించి పెట్టిపోతే ఆడిబిడ్డ నేను ఆడదాడు ఒక్కదాని. నేను ఇద్దరు తోడ మీరే అవ్వ. అట్లుంటా ఎప్పుడు పోతావు? ఎప్పుడు అన్నగారు చూడంగా మేము వద్దనమా? ఎవరు అన్నగాల తానే ఉందా కుండ? నీ తాడు ఉన్నదా కుండ? అదంతా కాదు. ఇప్పుడు ఏమేం కావాలో అన్ని కట్టిస్తామో బండి తెచ్చుకో. బండి తెచ్చుకొని ఇంట్లో ఆటోలు మత్తు ఉన్నాయి. ధైర్యం ఇడిచి ఆటోలకు వేసి చెడ్డ మంచి ఆటోలు వేసిన ఇంటికి తోలు. అట్లా కాదు. నువ్వు గట్టిగా మాట్లాడు. నీ నాదికి మాట్లాడు. నీకేమేం కావాలో చెప్పు. ఏమేం కావాలంటే సంవత్సరానికి ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉంటాయి? అన్న బాగాలేడు కదా. అవో ఆరాటంగల పూల చూడవ్వ. ఆరాటంగల పూల బాగుంటా. మీకెంది బాగాలేకపోతే మంచిగా చేసుకోవాలి. కూర ఒకటి నారా అదొకటి ఇదొకటి పెడితే మంచిగా ఇచ్చాడు. వచ్చినవా? నీ పని నువ్వేనా? చూసినవా? నేను రా వంట చూసినవా? నా పెట్టుడు చూసినవా? నేను ఏం చేసేది మీకు? నువ్వు చెయ్యవా? మనిషి అనుకుంటాను. ఓడిచిపోతుంది అంటావు. ఓడిచిపోతే ఆయన ఎట్లా బతకాలి? నేను ఏం పెట్టాను? ఆయన ఎట్లా బతాడే? ఎట్లా బతాడంటే అనుకున్నా. ఆయన పోతే నా పిల్లలు ఎట్లా, నేను ఎట్లా, మేము ఎట్లా బతాం? మరి గట్ట ఆలోచన చేసి అదొకటి ఇదోటి పెట్టాలి. మందులు తేవాలి. అయ్యో మీరు ఎత్తుకొచ్చి నాకు పెడతాను. ఒకదాన్ని అడ్డం పడే ఏ మోకాలతోటి మాట్లాడతారు పెట్టుకొని. ఎవరో సంవత్సరం వాళ్ళకాయ పిల్లలైన జల్లరైన ఇంకా పెడతామా? పెడుతుంది మొత్తం ఇంట్లోకి ఇచ్చినాం. సత్యదాకా అక్కే ఉంటది ఆడవిళ్ళకు. అక్కే ఉంటది. మొదలారున్నారా? నా జాగ ఎత్తుకపోయినా, నేను భూమి ఎత్తుకపోయినా. ఎన్ని రోజులు పెట్టి ఉన్నది? ఉన్నాయా భూమి జాగ వంచుకొని పోయిందా? ఎందుకు దామలేదు? 7 తంతల ఆడవిళ్ళకి హక్కుంటది. నాకు ఎట్లా హక్కుంటదే? ఉన్నది. పెడతాం పెడతాం. దాన్ని చెయ్యండి వస్తుందా మాకు? ఎన్నో చెయ్యాలి. భూమికి తలాపు పెడితే మాకు ఆ పంట వండుతుంది. కైకిలు పోతున్నావా? కైకిలు పోతారా? కైకిలు సంపాదించింది ఉన్నది చేసుకుంటారు. ఇంకేమైనా కదా కైకిలు పోతారా? కైకిలు పోయేటట్టుకున్నదా? అదే చేసుకుంటాను బతాను. మరి ఆడవిళ్ళని కాదుకోరు. మీరు వస్తాము పోతాము. ఇప్పుడు ఒక్క తొచ్చులు లేదు, ఒక్క జ్యూసులు లేదు. నా బతుకుల మా నువ్వు చేసుకో. పిల్లని చేసుకొని కొడుకు మొత్తం. ఎవరు పిల్లని చేసుకోదనే రారా? మీరు పిల్లని చేసుకోదనే రారా? పాడమోకొందానికి పాపం చేసి రాలేదు. పాడగారు దేశం కొట్టుపోయినా నాకు రాజ్యం కొట్టుపోయిందా? వచ్చే బాధలు బాయిల పడ్డది. నేను బాయిలు వేసుకున్నా. నాకు లేదా తవ్వలేదా? దారి లేదా? ఊరు లేదా? దేశం లేదా? రీతి లేదు. నడిచే రీతి లేదు. అబ్బా నాకు రీతి లేదు. ఎవరు నీక లేదు రీతి. మేము చూడకున్నామని మేము చూస్తాను. చూడాలి ఎన్నో బాధలు పడతాను తెలుసా? ఏందే నాకు ఇయ్యరా మీరు పిల్లలు?
నా కొడుకు జమదారి పిల్ల జమదారి నా కొడుకు నా కొడుకు పోలీసు నా కొడుకు పటేలు అయ్యో మా పిల్ల అల్లిరాని అందగత ఎవరైనా నా కొడుకు కాలకడ పోతారు పిచ్చకుండా ఫీల్ దేవత నా బిల్ల దేవత అయితే నువ్వు ఇంట్లో నా కొడుకు ఎట్లున్నాడు నీ బిడ్డ ఎట్లున్నది అయ్యో దేవుడా లక్షలు ఇచ్చిన కన్నా చేసుకో అపో చేసుకుంటా దేవుడా నాన్నకి తరుచుకుంటారు ఆ పిల్లలు ఇచ్చిన ఆయన తరుచుకోరు మీ తెలివికి మీరెందుకు ఇస్తారే బాయిల కప్పాలని కొడుకున్నాడు బంగారు బొమ్మలు నా ఏదో ఇంకా నీకు ఇయ్యంద నయం నా కవితలు పోతే నాకు ఇంకా మంచి ఎండిపోయిన రొట్టెలు పెడతాము 7 దినాలు పప్పు వస్తాం అందుకనే మీ తిండి పాడు కాదు మీ తిండిలో మన్నం అయ్యా నామతోటే పోయింది మీ తిండి మరి మేము అత్తే కూర తెచ్చి వండలే నేను ఎన్నడు పెట్టలేవా మీకు పాపం చేతులు తెచ్చదాకున్నారు మీ తెలివికి చికెన్ తెచ్చినవా నేనేం చేస్తానే మీరే పెట్టపోతే వస్తే మా వదినలు వచ్చిర్రను ప్రేమ చేస్తావా ఇంకా మరి పిల్లని ఇస్తారంట మీ మోకాలకు మీ తెలివికి నా కొడుకు పాటి నా కొడుకు తెలివి నా బిడ్డ అంటే నా కొడుకు ధీరుడు నా కొడుకు 10 మంది పిల్ల నాకు చేసుకో అదే నాకే పోతారు గంజి కాదు అట్టికెత్తుకోవాలి ఒట్టికెత్తుకపోతా నా కొద్ది వద్దు అట్టికెత్తుకపోయి చేసుకోవాలి నాణ్య గంధ కొడుకు ఆడవిల్లు అంటావా అది లేదు అమ్మే లేదు మేము ఇయ్యకుండా కానీ ఎత్తుకపోవాలి నేను ఎత్తుకపోని పిల్ల తెర్రాను అంతేనా ఇక మరి నీ జోలికే రామ్ నా కొడుకు కర్ణాగర వ్యవసాయం వచ్చి అయ్యో సీటోడు వచ్చాడు నా బిడ్డ నీ మరి నీ పిల్లగాడు పాడగనుకో అవన్నీ అనద్దు అమ్మ బాగా ఇస్తాం తీ నీకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు ఇస్తా ఆడవిల్ల మించింది ఏదన్నా ఉంటుందా మాకు కొడుతుంది కన్నీరు ఇస్తే మాకు తగ్గుతుంది అది గానం అంతా మేము విసరించుకొని మళ్ళీ రమ్మని నీళ్లు నింపుకుంటున్నాము నింపుకొని ఇక మళ్ళీ అన్ని బాధలు పెట్టుకోకు అన్ని పట్టుకొని పిల్లగాని కోసం పెడితే మాత్రం నాకు మంచి నిన్ను పెడితే కోసం పెడతాం కానీ నా పిల్లగాని ఎందుకు పెడతాం మీ అన్న బిడ్డనేనా నేను నీ చేతులు ఉంటది నీ బంగారు ఇలా ఉప్పు ఏందో పప్పు ఏందో పాలకూర ఏందో ఎట్లా పెడతావు ఇప్పుడు అదే నాకు చేసి పెడతాను నేను దానికి అదే తిరుగుతారు అదే నాకు చేసి పెట్టండి నాకే అది చేసి పెడుతుంది ఎవరు ఇవన్నీ మంచిగుండు ఏమనుకోవద్దు నువ్వు ఏడు వద్దు చూడు మాది మిట్టపల్లి నా పేరు నడతావు బాకి నడతావు మీరు రమ్మని పిలిస్తే మేము వస్తాం ఏదంటే అది సరే మరి మిట్టపల్లి బాకి మళ్ళా ఏ జోక్ అంటే ఆ జోకు చెప్తాం మేము ఏ పాట అంటే ఆ పాట పాడతాం మాది మిట్టపల్లి నేను బాకిలు వచ్చేవను నీవు ఏ పాట పాడమంటే ఆ పాట మేము పాడతాం